వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన సోషల్ పోస్ట్ ఆఫీస్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. సో ఒకసారి మనం సబ్స్క్రైబర్స్తో మాట్లాడదాం అండ్ రేవంత్ సార్తో కూడా మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అండ్ మీ లైఫ్లో కూడా ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రండి. సార్, లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా ఇద్దరు సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో వాళ్ళ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది దాని గురించి రావడం జరిగింది. షూర్. సో ఫస్ట్ సార్, మీ పేరు సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్తో మాట్లాడండి. నా పేరు లక్ష్మణ్ సార్, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను నేను. ఓకే. సో ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతున్నా. ఓకే. శాలరీ నాకు 20,000. సో ఎంత సేవింగ్ చేస్తున్నా కానీ ఉండట్లేదు, ఖర్చు అయిపోతుంది. ఓకే. సో ఇద్దరు పిల్లలు నాకు, వాళ్ళ స్టడీకి దానికే సరిపోతుంది. రెంట్ కట్టడము, అప్ అండ్ డౌన్ ట్రావెల్ ఛార్జెస్, ఇదే సరిపోతుంది, ఏం మిగిలట్లే. అది దాని గురించి ఏదో సేవింగ్ చేసుకోవడానికి ఎట్లా బెటర్ అని మీకు. ఓకే. ఇప్పుడు మీకు ప్రతి నెల 20,000 దానికి సరిపోతున్నాయా, మళ్ళీ ఫ్రెష్గా అప్పులు అవుతున్నాయా? ఫ్రెష్గా అప్పులు అవుతున్నాయి సార్. ఎంత అవుతుంది నెలకి అప్పు? మళ్ళీ 3,000 5,000 అట్లా. 3,000 నుంచి 5,000 రూపాయలు అప్పు అవుతుంది. ఎట్లా తీసుకుంటున్నారు అప్పుని? అది తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవటం, లేదంటే ఫోన్లో యాప్ వచ్చింది ఇప్పుడు కొత్తగా, ఎమర్జెన్సీలో దాంట్లో తీసుకొని ఆ టైంకి కట్టకపోతే మళ్ళీ ఇంకా అప్పులు చేయటం అట్లా అవుతుంది. అచ్చా, అంటే యాప్స్లో వాటిలో వీటిలో మళ్ళీ అప్పులు తీసుకుంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే అయితే మాత్రం మీకైతే డబ్బులు సరిపోవట్లేదు. 20,000. సో మీ ఒక్కళ్ళే ఇన్కమ్ వస్తుంది ఇంటికి. మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? ఉంది సార్, ఊర్లో భూమి ఉంది. ఓకే. దాని నుంచి ఏమైనా ఇన్కమ్ వస్తుందా? దానికి జస్ట్ తినడానికి బియ్యం ఒకటి తీసుకురాగలరు అంతే, అంతకు మించి అంటే ఒక పెద్దగా ఏం లేదు. అంటే బియ్యం అంటే ఎంత విలువ బియ్యం వస్తుంది మీకు సంవత్సరంలో? ఎకరానికి వచ్చేసి మాకు ఒక 15 బస్తాలు పండుతుందండి బియ్యము. దాంట్లో సగం నాకు తమ్ముడు ఒక 6 బస్తాలు వేస్తాడు, తమ్ముడు సగం ఉంచుకో. అచ్చా, మీకు వచ్చే సగమే. అంటే ఎటు తిప్పి చూసినా కానీ గట్టిగా 30,000 మందం కూడా రాదు మీకు. అంతే సార్. సంవత్సరం మొత్తం మీద చూస్తే. ఇప్పుడు అంటే మీ భూమి విలువ ఎంత? మీ తమ్ముడిది కదా, మీ దాని విలువ ఎంత? మా దాని మీద చూసుకుంటే ఒక 30 లక్షలు ఉంటుంది సార్ వాల్యూ. 30 లక్షల రూపాయలు అప్రాక్సిమేట్గా మీకు విలువ ఉంటుంది భూమి విలువ. ఓకే. కానీ దాని నుంచి వచ్చే డబ్బులు మాత్రం 30,000 రూపాయలే. సో ఇక్కడ పెద్ద సమస్య ఏమవుతుంది అని అంటే, మీకు 30 లక్షల రూపాయలు ఆస్తున్నా కానీ అది మిమ్మల్ని కాపాడే పరిస్థితిలో లేదు సార్. మీకు వచ్చే జీతము మిమ్మల్ని కాపాడే పరిస్థితిలో లేదు. ఒకవైపు ఏమో పిల్లలు వయసు పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 37. పిల్లలు పెద్ద బాబు 7 years, చిన్న బాబుకి 5 years. ఓకే. సో అటు ఇటుకి ఇంకొక 10 ఏళ్లలో వాళ్ళు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వస్తూనే ఉంటారు. వాళ్ళు చదువుతున్నారు, ఎదుగుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ వయసుతో పాటుగా మీ అప్పులు కూడా పెరుగుతున్నాయి. అవును సార్. ఈ అప్పులన్నీ పెరిగి ఒక టైంకి మీ భూమిని తినేది, అది భూమి కూడా పోద్ది కదా. మరి పిల్లలకి ఎడ్యుకేషన్ ఎట్లా కంటిన్యూ చేయగలుగుతారు తర్వాత? అదే పెద్ద ప్రశ్న. ఇక్కడ మనకి భూమి ఉంది అని అంటే సరిపోదు. ఇప్పుడు ఒకప్పుడు మనం వ్యవసాయ భూముల మీద పెట్టుబడులు ఎందుకు పెట్టేవాళ్ళు అని అంటే, మనం అందులోనే వ్యవసాయం చేసుకుని అందులోనే తిని అందులోనే బతికేవాళ్ళం కాబట్టి మనం వ్యవసాయ భూములు పెట్టుబడులు పెట్టేటువంటి తప్పు లేదు. కానీ ఇక్కడ అది మీ ఆకలిని తీర్చపోగా మీకు ఎదురు అప్పులయ్యి ఆ భూమే పోద్దు ఒక టైంకి. ఇప్పుడు నెలకు 5,000 రూపాయలు చొప్పునంటే సంవత్సరానికి 60,000. మళ్ళీ దానికి వడ్డీలు మీరు యాప్లో తీసుకుంటున్నారా అంటున్నారు. వడ్డీలు పెద్ద ఎత్తున వేస్తారు వాళ్ళు. అవి కట్టలేక మళ్ళప్పు చేస్తారు. ప్రతి ఒక్క సామాన్యుడు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయేది ఈ సైకిల్లోనే. అవి తీర్చలేక మళ్ళీ భూ అమ్మేసి అప్పులు క్లియర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? పిల్లలకి డబ్బులు కావాలి. అదే భయం. మరి ఇదే పెద్ద ప్రాబ్లం. ఇక్కడ అదే చెప్పేది, ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఉన్నా అక్కడ మీకున్న ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీ భూమి. ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి. మీరు దాన్ని కాపాడుకుంటూ కూర్చోవడం కాదు. మన పని ఏంటి? దాన్ని ప్రొటెక్ట్ చేయడం కాదు. ఏ ఆస్తి అయినా మనని ప్రొటెక్ట్ చేయడమే దాని పని. మన పెట్టుబడులు, మన పూర్వీకులందరూ పెట్టుబడులు పెట్టింది ఎందుకు? భవిష్యత్తు తరాలను కాపాడతాయని. కానీ మనం నిజంగా అవి మనం కాపాడుతున్నాయనండి ఇప్పుడు అక్కడ పరిస్థితులు లేవు. ఇందులో 2-3 ఐడియాస్ చెప్తాను మీకు. బేసిక్ ఇక్కడ మీకు 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలు, సరే ఏదో ఒక విలువ చేసి భూమి 30 లక్షలు అనుకుందాం బేస్ కేస్ సినారియోలో. మీకు నెలకు 5,000 రూపాయలు అప్పులు అయితే అవుతున్నాయి. రైట్. ఎందుకు? దాని నుంచి మళ్ళీ ఇన్కమ్ ఏం రాకపోవడం వల్ల మీరు అప్పులు చేస్తున్నారు. మరి 5,000 మందికి సొల్యూషన్ తీసుకోగలిగితే, లేదా ఒక 10,000 మందికి సొల్యూషన్ తీసుకోగలిగితే మీ లైఫ్ కూడా స్టేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీ ప్రాపర్టీని దాని రూపాన్ని మార్చాలి. ఇది ఫస్ట్ సొల్యూషన్ నెంబర్ 1. రూపాన్ని మార్చాలి. నేను రియల్ ఎస్టేట్ నుంచి తీసేసి స్టాక్ మార్కెట్లో పెట్టమని నేను చెప్పట్లే. రూపం మారాలి. రియల్ ఎస్టేట్లోనే ఉండాలి. కానీ వ్యవసాయ భూమి మన అవసరాన్ని తీర్చదు. అదే గనక ఆ రియల్ ఎస్టేటే మీకు రెంటల్ ఇన్కమ్ ఇచ్చే విధంగా మారితే నెలకు 10,000 రెంట్ రాదా? మీ దగ్గరలో ఉండే మండలం కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ
ఎక్కడైనా ఏదన్నా కొంచెం కమర్షియల్గా ఉండే ఒక భూమి కొన్నా ఎంతో కొంత వస్తుంది. లేదు హైదరాబాద్లోనే ఎక్కడో ఒక చోట ఇప్పుడు మనకి కమర్షియల్ ప్రాపర్టీస్ అమ్ముతూ ఉంటారు. 40 లక్షలకి 50 లక్షలకి కమర్షియల్ ప్రాపర్టీలు అమ్ముతారు. వాళ్ళు 6% రిటర్న్ ఇస్తారు. అంటే రెంట్ వస్తుంది మనకి. అంటే 30 లక్షల మీద మనకు నెలకు 15,000 రెంట్ వస్తుంది. ఇప్పుడు మనం కొన్న ఆస్తి విలువ ఎంతో కొంత పెరుగుద్ది, మళ్ళీ 6% 7% మందమో పెరుగుద్ది. మీకు ఇక్కడ ఏమవుతుంది, నెలకు 15,000 మీ ఇంటికి క్యాష్ వస్తుంది. మీరు డెఫిషియన్సీలో ఉంది 5,000, ఇంకొక 10,000 పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టచ్చు. మళ్ళీ ఇక్కడ ఈ ఆస్తి మీకు వస్తూనే ఉంటుంది, రెంట్ మీకు పెన్షన్ లాగా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇది ఒక ఐడియా. రెండోది వచ్చేసరికి ఇంకొక మ్యూచువల్ ఫండ్ మెథడ్ ఉంటుంది. 30 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుని అదే 6% మనం SWP మెథడ్ అని ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో. మ్యూచువల్ ఫండ్స్ 12% అంటే రూపాయి వడ్డీ యావరేజ్గా జనరేట్ చేస్తుందని ఒక హిస్టరీ చెప్తూ ఉంటుంది. అందులో 6% మనం తీస్తే అంటే 15,000 మందం మనం బయటికి తీసినా సరే, నాకు 15 వద్దు, నాకు 10 లేదా 5 అని 5 తీసినా లేదా 10 తీసినా ఇవి పెరిగే మిగతా డబ్బులు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, మీరు అప్పు చేయరు. ఒక టైంకి సరే కొంచెం ఏదో కష్టపడి కొంచెం మీరు జీతం పెంచుకునే ప్రయత్నం చేసుకోగలిగితే కొంత స్టెబిలిటీ వచ్చి ఇంకొక రూపాయి మిగులుతుంది. పిల్లల చదువులకు అవసరం వచ్చినప్పుడు ఈ డబ్బులే మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అయితే ఇట్లా కమర్షియల్ ప్రాపర్టీ హైదరాబాద్లో ఏదో కొనుక్కుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్. నెలకి రెంట్ వస్తుంది, మీకు ఆ సాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్లో బోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అట్లా 30 లక్షలు 40 లక్షల్లో ఆల్రెడీ ఆక్యుపెన్సీలో ఉన్నాయి. అమీర్పేటలో ఉండే డైరెక్ట్ ఆక్యుపెన్సీలో ఉన్న బిల్డింగ్లు కూడా సేల్స్లో ఉన్నాయి. బిల్డింగ్ కాదు, అందులో వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక 300 SFT అమ్ముతారు, 400 SFT అమ్ముతారు. దాని కింద వాళ్ళు ఇన్ని గజాలు అని చెప్పేసి అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఇస్తారు. మీరు దానికి ఓనర్ అవుతారు, వాళ్ళు మీకు రెంట్ పే చేస్తారు. లేదు మీరు మీ ఊరి దగ్గర ఎక్కడైనా ఒక 10,000 రెంట్కి వచ్చే అపార్ట్మెంట్ కొన్నా కానీ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా సార్. ఇక్కడ అపార్ట్మెంట్ కానీ ఇప్పుడు ఏదైనా మాల్స్ లాంటిది దాని తర్వాత ఒక 50 years తర్వాత దాని తర్వాత డిమాలిష్ చేయాల్సి వస్తుంది. అవును, వాళ్ళ ఊర్లో ఉందో ఆ సొంత ఊర్లోనే 1 సెంట్ కానీ 2 సెంట్లు కానీ అక్కడ ఒక చిన్న ప్రాపర్టీ కొని అక్కడ రేకులు వేసినా కానీ ఎంతో కొంత మనీ వస్తుంది, ఎంతో కొంత రెంట్ వస్తుంది అనేది వాళ్ళ దగ్గర ఉంది. దానికి రీప్లేస్మెంట్ అలా కూడా చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఊర్లలో మనం వేసినప్పుడు ఏంటంటే రెంట్ ఈల్డ్ తక్కువ, రెంట్లు ఎక్కువ ఉండవు. ఊర్లలో రెంట్లు ఏమొస్తాయి, చాలా తక్కువ, 1,000 రూపాయలు 2,000 రూపాయలు. ఎన్ని షెడ్లు వేసినా అంతకు మించిన రెంట్లు ఇయ్యరు. హైదరాబాద్లో 10 feet by 10 feet షట్టర్ ఉంటే 25,000 రెంట్. 10 feet by 10 feet చాలు. అంటే మనకు దానికి కావాల్సింది ఎంత, గట్టిగా 100 feet కావాలన్నా కానీ గట్టిగా ఒక 25 నుంచి 30 గజాలు భూమి ఉన్న 25,000 రెంట్ వస్తుంది. అక్కడ అరెకరం ఉంది కానీ అది మన ఆకలిని తీర్చదు. ఇక్కడ 30 గజాలు ఉన్నా కానీ మన ఆకలిని తీరుస్తుంది అది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అరే నాకు పెద్ద భూమి ఉంది, అది ఉండదు. ఎందుకు, అప్పులు చేస్తున్నాం కదా. ఎవరైనా సరే ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులు క్యాష్ ఫ్లో అంటే కంటిన్యూస్గా క్యాష్ని జనరేట్ చేసే విధంగానే పెట్టుబడులు పెడతారండి. క్యాష్ జనరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు, ఈ తరం అంతా కూడా క్యాష్ మీద ఎక్కువ డిపెండెంట్. పిల్లల చదువులు కావచ్చు, సిటీలో తిరగడం కావచ్చు, పిల్లల బట్టలు కావచ్చు, అంతా డబ్బులతో కూడుకుందే. ఒకప్పుడు మీరు ఊర్లో ఉన్నప్పుడు డబ్బులతో కూడుకున్న పనులు లేవు. చదువుకుందే ఉన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళము, అది అయిపోయిన తర్వాత డిగ్రీ చేసినా గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వాళ్ళము. ఊర్లో ఖర్చులే లేవు. ఆ పొలంలో నుంచి అంత బియ్యం వస్తుంది, 4 కూరగాయలు ఇంట్లో ఉండే పక్క ప్లేస్ నుంచి పండించుకుంటాం. గట్టిగా నా అంచనా మేరకు మీ చిన్నప్పుడు మీ ఇంటికి ఖర్చు 500 రూపాయలు కూడా ఉండేది కాదు. అంతే సార్, ఈజీగా 500 కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు 25,000 రూపాయలు ఖర్చు మీది నెలకి. అవును సార్. మరి ఎంత మారింది అంటే క్యాష్ యొక్క అవసరాలు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్క వస్తువు క్యాష్ అంటే మన ఎక్కువ క్యాష్ మనకు అవసరం. ఆ క్యాష్ జనరేట్ చేసే విధంగా మన పెట్టుబడులు లేకపోతే సంపాదించడం పక్కన పెట్టండి, ఒక టైంకి అప్పుల ఊబిలో ఇరుక్కుపోతాం. మనము అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన తర్వాత దాన్ని అమ్మేసి కట్టాలి అని అంటే, మీరు ఒకసారి అప్పుల్లో ఇరుక్కున్నారని తెలిసిన తర్వాత ఎవడైనా ఆ భూమిని మార్కెట్ రేటుకి కొంటాడా? పిచ్చి బేరాలాడి 30 లక్షల భూమిని 25 లక్షలకి ఇవ్వమంటాడు. ఎందుకు, మీరు ఇరుక్కుపోయారు. అవతల డెడ్ లైన్లు ఉన్నాయి, తక్కువ రేటు, నెలలో కట్టాలి 15 రోజుల్లో కట్టాలి అని. అవతలాడు వచ్చి మీ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. మెంటల్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది, ఇంట్లో ప్రశాంతత పోతుంది, పిల్లల మానసిక పరిస్థితులు పాడైపోతూ ఉంటాయి. మనం పిల్లలకి ఇవ్వాల్సింది మానసిక ధైర్యం, విద్య. ఇవి ఇవ్వగలిగితే చాలు. నిజమైన ఆస్తి మీరిచ్చే అరెకరం కాదు. ఇప్పుడు సింపుల్ ప్రశ్న అండి, ఆ అరెకరం అట్లుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందా, మీ పిల్లలకి డిగ్రీ ఉంటే భవిష్యత్తు బాగుంటుందా? పిల్లల స్టడీ బాగుంటుంది సార్. మరి ఆస్తి ఏది మనకి, పిల్లల చదువు. అవును సార్. మరి వాళ్ళ మానసిక పరిస్థితిని మనం ఏ విధంగా కాపాడాలి? మరి ఇవన్నీ వాళ్ళు చూస్తూ పెరుగుతూ ఉంటే ఈ బాధలు, తలకాయ నొప్పులు, వాళ్ళ మెంటల్గా వాళ్ళకేం ఫీడ్ అవుతూ ఉంటుంది? అసలు ఫస్ట్ అక్కడ దాకా చదవగలుగుతారా? అసలు చదివించడానికి డబ్బులు మిగులుతాయా ఇట్లా అప్పులు చేస్తూ ఉంటే? అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మనము మీకు క్యాష్ జనరేట్ చేసే విధంగా 30 లక్షలు వస్తే 30 లక్షలు, 40 లక్షలు వస్తే 40 లక్షలు, ఒక 40-45 లక్షలు వచ్చినాయి అనుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల
ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది, సిటీలో రాదు, అవుట్స్కట్స్లో వస్తుందిగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 15,000 రెంట్ రావట్లేదా? 15,000 రెంట్ వస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ కాదా? మీ ప్రాబ్లమ్ సాల్వ్ కదా. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ అమ్మేసుకొని మీరు మీ పిల్లల అవసరం చదివించవచ్చు కదా. ముందు పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. కాబట్టి ఎవరైనా సరే మన పరిస్థితులు బాగోట్లేదు, అప్పుల్లోకి నెట్టబడుతున్నాం మనకు తెలియకుండానే అని అంటే, మనకి ఎంతైతే క్యాష్ ఫ్లో నెగిటివ్గా వెళ్తుందో దానికి ఈక్వలెంట్గా సరిపడా క్యాష్ ఫ్లోని మన ఆస్తుల నుంచి తయారు చేయగలుగుతామా? మన ఆస్తి నుంచి సృష్టించాలి క్యాష్ ఫ్లోని. మన ఆస్తి యొక్క పని మన్ని ప్రొటెక్ట్ చేయటం. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఆస్తి పని మన్ని ప్రొటెక్ట్ చేయటం కానీ మనం దాన్ని కాపాడటం కాదు. మన కర్మ ఎలా ఉంటుంది అని అంటే అండి, మన్ని కాపాడతాయని మన పూర్వం మన తాతలు వాళ్ళందరూ ఆస్తులుగా ఉంటారు, మన్ని కాపాడతాయని. ఇప్పుడు కానీ మనం ఎలా ఉన్నామంటే వాటిని కాపాడటానికి మనం పోతున్నాం. అది ఇంపార్టెంటా మనం ఇంపార్టెంటా? మనం ఉంటే ఎన్నైనా సంపాదించుకుంటాం. మన పిల్లలు ఇంకెక్కువ సంపాదిస్తారు. మా నాన్న మా చిన్నప్పుడు మాట చెప్పారు, చదివించడం కోసం నేను ఏది అమ్మేయడానికైనా సిద్ధమే. నాకు ఒక క్లారిటీ ఉంది, నా ఆస్తి నిన్ను ఒక ఆర్కిటెక్ట్ని చేయటం, నా ఆస్తి మీ చెల్లెని ఒక డాక్టర్ని చేయటం. అదే ఆస్తి. ఈరోజు మా నాన్న చెప్పిన మాట నిజమైంది. ఈరోజు మీ అమ్మితే ఒక ల్యాండే. ఓకే సార్. మీ ఇద్దరు కనుక డిగ్రీలు తీసుకొని బయటకు వచ్చారు అని అంటే ఇట్లాంటి ల్యాండ్ మీరు చెరో 10 కొనగలుగుతారు. మరి ఏది రైట్ ఇన్వెస్ట్మెంట్? మనకు ప్రకృతి చాలా విషయాలు చెప్తుందండి. మీరు ఆల్రెడీ వ్యవసాయంలోనే ఉన్నారు, తర్వాత పొలం కోసం చెప్పి గుప్పెడు దాచిపెట్టుకుంటారు, అవునా? ప్రకృతి ఏం చెప్తుంది? మీరు ఒక మంచి విత్తనం ఈ రోజు వేస్తే నేను పెరిగి దాని నుంచి ఒక 10 కాయలు ఇస్తా ఒకేసారి అని చెప్తుంది అది. మీరు మంచి విత్తనం నాటితే, అదే ఒక పిచ్చి విత్తనం నాటితే మీరు దానికి సేవ చేసుకుంటూ జీవితకాలం బతికేస్తారు, కానీ అది మీకు ఒక్క కాయనివ్వదు. మనం ఎర్లీ ఏజ్లో, సో ఇక్కడ ఏంటి ఎర్లీ ఏజ్ అగైన్, చెట్టు పెరిగి కాయలు ఇవ్వడానికి టైం పడుతుంది. ఎర్లీ ఏజ్లో నాటి చెట్టును పెంచి మనం దాని నుంచి కాయలు కోసుకునే స్థాయికి మనం వెళ్ళాలి అని అంటే పూర్తిగా అప్పుల్లో కూరిపోక ముందే మనం ఎర్లీ ఏజెస్లో బయటికి రావాలి. చిక్కుమడి పడ్డ తర్వాత ఇక దాన్ని ఇప్పలేనప్పుడు ఏదో ఒక దారాలను తెంపేస్తాం. ఇక దారి లేదు కదా, చిక్కుముడి పడిపోయింది, ఇక అది రాదు. ఇంకా నా అంచనా మేరకు మీరు చిక్కుముళ్ళలో పడలే, చిక్కుముళ్ళు లేవు, విప్పచ్చు ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా. అదే అవుతుంది సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు చిక్కుముళ్ళకి వెళ్ళలేదు. ఇంకా చిక్కుముళ్ళలోకి వెళ్ళే ముందే కుటుంబం అందరితో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని, ఇదేం ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, నాకున్న నలుగురిని కలిసిన దాంట్లో నాకున్న అవగాహన మేరకు నేను కలిసిన వాళ్ళల్లో ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఎమోషన్తో నేను ఈ భూమిని కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ప్రాబ్లంలోకి వెళ్ళారు. అప్పులు మీద అప్పులు, వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ వెళ్ళిపోయి భూస్థాపితం అయిపోయారు. ఎమోషన్ పిల్లల మీద పెట్టుకోండి, ప్రేమ పిల్లల మీద ఉండాలి, ఆస్తి మీద లెక్కలే ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే భూమిని ప్రేమిస్తాం, మనుషుల మీద లెక్కలు చూస్తాం. అదే ఉంది, జాగ్రత్త కాపాడుకుండా అంటారు పెద్దోళ్ళు. అదే అవుతుంది ఇప్పుడు కూడా. మనం తీయాలన్నా కానీ ఏదో ఇక ఎవరో ఒకళ్ళు వద్దు దీన్ని ఉంచు వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు మీరు చూసిన మీరు ఇంత చూస్తున్నారండి, మీకు ఇదే తెలుసు, మీ కంటికి ఇంతే కనిపిస్తుంది, మీ ప్రపంచం ఇంతే తెలుసు. కానీ ప్రపంచం ఇంతేనా? ఒక పల్లెటూరు నుంచి అన్నీ అమ్ముకొని వెళ్ళి ఎదిగిన వాళ్ళు లేరా? మరి ఎట్లా ఎదిగారు వాళ్ళు? ఊరు దాటినోడే ఎదిగాడు, ఊర్లో పొలం అమ్ముకొని వెళ్ళి పెట్టుబడి పెట్టినోడే బాగుపడ్డాడు. అంతే పెట్టుకొని ఇది నా పొలం అని చెప్పి ఊర్లోనే ఉండిపోయిన వాళ్ళు ఎవరు బాగుపడ్డారు నాకు చెప్పండి. ఊర్లోనే ఉన్నాడు, ఊర్లోనే ఉండిపోయారు వాళ్ళు ఇంకా అయిపోతారు. ఊర్లో ఉంటే పిల్లల్ని చదివేయలేము, అక్కడ ఎడ్యుకేషన్ అవన్నీ కరెక్ట్గా ఉండదు, ఏమీ ఉండవు, వాళ్ళు ఎదగలేరు కూడా. హైదరాబాద్లో ఉంటే పిల్లలకి చదువు కోసమని ఇక్కడ బతుకుతున్నారు, లేదంటే నేను అసలు ఊర్లోనే ఉండేవాళ్ళు. సార్ పిల్లలు ఎడ్యుకేషన్ చదువుకోలే, పెద్ద పెద్ద చదువులు, ఈ చిన్న చిన్న చదువులు చదివి చిన్న జాబులు ఇవన్నీ వాళ్ళని కనీసం వాళ్ళనే చదివించి మంచిగా సెటిల్ చేయాలనే కోరికతో ఇక్కడ వచ్చి సెటిల్ ఉన్న దాంతోనే దాన్ని. అది చాలా మంచి విషయం. పిల్లల చదువులకు మరి డబ్బులు కావాలి కదా, మరి దానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. అందుకనే పాయింట్ ఏంటంటే మీరు ఊబిలో కూరిపోక ముందే, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఊబి లాంటిదండి. మనం ఎక్కువ అలజడి చేసే కొద్దీ మునిగిపోతూ ఉంటాం. నిదానంగా బయటకు గుంజేయాలి, అలజడి క్రియేట్ చేయొద్దు అక్కడ. దాని మీద మనం ప్రేమను పెంచుకోవద్దు, దేని మీద. అసలు వస్తువుల మీద మనకు ప్రేమ ఏంటి? భూమి ఒక వస్తువు అంతే, డబ్బు ఒక వస్తువు అంతే. మనం వస్తువుతో ఇంకో వస్తువుని సంపాదించగలగాలి. డబ్బును వస్తువులాగా చూడండి, మీ పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఇంతకుముందు నేను అందరిలాగే ఉండేవాడిని, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఈ డబ్బు అనేది ఒక టూల్, మనం దీన్ని వాడి మన నెంబర్ ఆఫ్ టూల్స్ని సృష్టించాలి అని ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసుకున్నామో అప్పుడు అన్నీ మారిపోయినాయి. దాన్ని ఒక టూల్ లాగా చూడండి, దాని మీద ప్రేమను పెంచుకోకండి. ఊర్లో ఉన్న వాళ్ళు చెప్తారండి, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళ ప్రపంచం అది, వాళ్ళకి ఇంకేం తెలియదు. కానీ ఇక్కడ మీరు కదా ఇబ్బంది పడేది.
పోనీ ఇంకో మాట అడుగుతారండి, అప్పులు అవుతున్నాయి కదా నెలకు 5,000, అవును సార్. మరి చెప్పిన వాళ్ళు నెలకు ఒక 5,000 మీ బ్యాంక్ అకౌంట్లో ఏమనండి? ఇట్లాంటి ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు చెప్పరు సార్. మరి ఎందుకండి మనకి ఎందుకండి అవన్నీ? వాళ్ళు మనకి తెలుస్తుంది కానీ వాళ్ళకి మీ నొప్పి మీకు తెలుసండి, మీ నొప్పి ఏంటో మీకు తెలుసు. మీరు ఒక క్లారిటీ తోటి అట్లీస్ట్ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వచ్చారు హైదరాబాద్. మరి ఆ భవిష్యత్తు కోసం డబ్బులు ఉండాలి కదా. మరి ప్రతి నెల అప్పు అవుతుంది అంటున్నారు కదా, ఎంతకాలం పడుతుంది చెప్పండి అప్పుకు ఇదైపోయిపోవటానికి మొత్తం? చాలా ఇబ్బంది. చాలా. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, బయటపడండి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు, అండ్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా ఆఫీస్కి రండి. థ్యాంక్ యూ.